ప్రియులారా, ఈ రోజున ప్రపంచంలో ప్రతి విశ్వాసి గురించి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా దేవ, రాజులకు రాజా, పరలోకపు తండ్రి, ఈ రోజున మీ అందు విశ్వాసం ఉంచి నేను క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారి విశ్వాస జీవితంలో ఏమాత్రము కూడా వారు విశ్వాసాన్ని తొలగిపోకుండా మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా భూమి మీదికి నేను వచ్చినప్పుడు నరులలో విశ్వాసమును కనుగొందున అన్నారు. కాబట్టి ప్రతి బిడ్డ మీ మాటలు విని మీ యందు భయభక్తులు కలిగి తమ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొనుట కృప దయచేయి. మీరు దేవుడనే విశ్వాసం, తండ్రి మీరు వాక్యస్వరూపి అనే విశ్వాసం, ఆత్మస్వరూపి అనే విశ్వాసం, ప్రేమస్వరూపి అనే విశ్వాసాన్ని కలిగి యేసు ప్రభువు నా కొరకు చనిపోయాడనే విశ్వాసం, క్రీస్తు తిరిగి నా నిమిత్తం రానయ్యున్నాడు గనుక నేను పరిశుద్ధంగా జీవించాలి అనే విశ్వాసంతో మీ కొరకు ప్రతి బిడ్డ పరిశుద్ధంగా జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విశ్వాసిని ప్రపంచంలో ఆ రీతిగా మార్చబడుటకు మీరే కృప చూపెట్టుమని యేసయ్య నామన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని అద్భుతమైన కృప, ఆయన కనికరాన్ని బట్టి మనము ఈ రోజున ప్రత్యేకముగా సెప్టెంబర్ మాసం 15వ తారీఖు 2020 మంగళవారం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం. ప్రియులారా, ఇశ్రాయేలీల ప్రయాణములో 3వ మజిలీని గూర్చి నేర్చుకోవటానికి ప్రభు మనకు సహాయము చేయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారు రామేసేసు నుండి బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. వారు సుక్కోతు నుండి బయలుదేరి ఇప్పుడు వారు అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి అని వాక్యము సెలవిస్తుంది. ఏతాములో వారు దిగిరి అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏతాము అనేటటువంటి మాటకు అర్థమేమిటంటే స్థిరపడి, స్థిరత అని అర్థం. దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన సమాచారం ఏమిటంటే, మనము దేవుని యందు స్థిరులుగాను బలమైన వారుగాను ఉండాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో స్థిరత లేదు. వారు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేటప్పుడు వారిలో ఉన్న సంతోషము, వారిలో ఉన్న ఆనందము, ఇక మీదట మాకు బానిసత్వం లేదు, ఇక మీదట మాకు ఫరో అధికారాలు లేవు అని ఎంతో స్వేచ్ఛగా, సంతోషంగా వారు బయలుదేరి వచ్చారు. అయితే అడుగడుగున వారి అస్థిరత కనిపిస్తూ వచ్చాది. చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా మోషే మీద సనగడం, గొనగడం, వ్యతిరేకించడం, తిరుగుబాటు చేయడం, దేవుణ్ణి కూడా సనుక్కోవడం, ఇలాంటి కార్యాలు చేస్తూ వచ్చారు. అయితే మనం ప్రభు రక్తముతో కడగబడి పాపమనే బానిసత్వం నుండి బయటకు వచ్చిన తరువాత, సాతానుడి యొక్క ఆధీనములో, పరిపాలనలో నుండి మనము బయటపడ్డ తరువాత, యేసు ప్రభుల వారి యొక్క రక్తముతో కడగబడి, శుద్ధీకరించబడి మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ప్రారంభించిన తరువాత మనము స్థిరులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మనము దేవుని వాక్యంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒక్కసారి మనము గమనిద్దాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా
మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ఈ స్థలంలో పౌలు గారు కొరింథీ పత్రికలో వారితో మాట్లాడుతూ, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లు మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం, ఒక దైవ సేవకుడు పౌలు గారు చెప్పిన మాట, దేవుని వాక్యములో విశ్వాసులతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా, లేక సేవకునితో పాటు విశ్వాసులు నిలిచి ఉండునట్లుగా, లేక సేవకుడు విశ్వాసులు క్రీస్తునందు స్థిరముగా నిలిచి ఉండునట్లు వారిని అభిషేకించిన వాడు దేవుడే. వారిని స్థిరపరచవలసిన వాడు దేవుడే. మనము అభిషేకించబడి స్థిరపరచబడాలి అంటే దేనితో అభిషేకించబడాలి? తైలముతోనా, లేక దేనితో అభిషేకించబడాలి? అందుకు ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువు చేత ముద్రించి ఉన్నాడని, అనుగ్రహించి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మనల్ని దేవుడు అభిషేకించి క్రీస్తునందు స్థిరముగా నిలబడటానికి సేవకుడైన విశ్వాసి అయిన మన హృదయాలలో, ప్రియులారా, దేవుని యొక్క ఆత్మను సంచకరువును అనుగ్రహించాడంటే మన హృదయంలో దేవుని ఆత్మచేత మనం ముద్రించబడి ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఏ వ్యక్తి దేవుని ఆత్మచేత తమ హృదయంలో ముద్రించబడి ఉంటాడో ఆ వ్యక్తి పరిశుద్ధత యందు, ఆ వ్యక్తి విశ్వాసమందు, ఆ వ్యక్తి వాక్యానుసారమైన జీవితమందు, ఆ వ్యక్తి సహవాసముగా కూడుకొనుట యందు, ప్రార్థన యందు, ఉపవాసమందు స్థిరపడి ఉంటాడు. ప్రభువు రాకడ వరకు వీటిలో స్థిరుడుగా నిలబడి ఉంటాడు. ప్రభువుకు తామిచ్చే కానుకలో కాని, దేవునికి తాము చేయు పరిచర్య విషయంలో కాని స్థిరులుగా ఉంటారు. వింటున్న దైవ జనాంగమ, దేవుని అత్యంతమైన కృప, దేవుని అద్భుతమైన ప్రేమ మనందరి మీద ఉంది. ఆలోచించాలి. ఇప్పుడు నీవు ఎక్కడున్నావు? ఏతాములో ఉన్నావా? నీవు స్థిరపడి ఉన్నావా? ఆలోచన చేయి. దేవుని ఆత్మ నిజంగానే నీ హృదయములో ముద్రించబడి ఉన్నదా? వాక్యంలో చెప్పబడిన మాట మీరు గమనించాలి. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో ఉన్న విషయాలు కూడా ధ్యానిద్దాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి అని వాక్యం సెలవిస్తాది. ప్రియులారా, యేసు ప్రభుల వారిని మనము అంగీకరించిన విధముగా ప్రభునందు వేరుపారిన వారై ఉండాలి. అంటే ఒక విశ్వాస జీవితము, ప్రియులారా, ఒక విత్తనము లాంటిది. ఆ విత్తనాన్ని భూమిలో వేస్తే ఆ విత్తనము మొలకెత్తి పైన పెరుగుతూ ఉంటుంది. అది మొలకెత్తి పెరగటానికి గల కారణం భూమి లోపట వేరు కూడా ఉంటుంది. ఒక విశ్వాసి ఆత్మీయతలో ఎదగటానికి మునుపు ఆయన ఎదుగుతున్నాడంటే ఆయన వేరు యేసుక్రీస్తునందు ఉంది అని దాని అర్థం. ఆ వేరు క్రీస్తులో ఉంది కాబట్టి ఆయన ఒకప్పుడు మొక్క, తరువాత చెట్టు, తరువాత మాను, తరువాత పూత పూయడం, కాపు కాయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి.
ఈ రోజున ప్రభువులో మనము స్థిరపడటానికి చెట్టుకు వేరు ఎంత అవసరమో మనకు క్రీస్తు అంత అవసరం. మనము క్రీస్తులో వేరుపారిన వ్యక్తులుగా ఉండాలి. మనము ఆ క్రీస్తునందు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసములో స్థిరపడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందును ఆయన యందుండి నడుచుకోవాలని వాక్యము సెలవిస్తాది. కాబట్టి ప్రియులారా, వాక్యములో సెలవిచ్చినట్లుగా విశ్వాసమందు స్థిరపడాలి. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు కూడా స్థిరపడాలి. ఆయన యందు మనముండి ఈ కార్యాలు చేస్తూ రావాలి. మనం ఆలోచించాల్సింది, నేను ప్రభుని నమ్ముకున్నాను అనడం కంటే మనము క్రీస్తునందు వేరు పారిన వారమా, లేదా కొన్ని మొక్కలు భూమి మీద మొలుస్తూ ఉంటాయి, వాటికి వేరు లేనందున తొందరగా చచ్చిపోతాయి. చాలామంది విశ్వాసుల జీవితాలు కూడా కొద్ది కాలమే పచ్చగా ఉంటారు. కొద్ది కాలమే వారిలో భక్తి, కొద్ది రోజులే వారిలో విశ్వాసం, కొద్ది రోజులే వారు దేవునికి కానుకలివ్వడం, కొద్ది రోజులే వారి ప్రార్థన, తరువాత ఆ కాలమైపోయాది. వేరింక భూమి లోపలికి వెళ్ళలేకపోతూ ఉంది, అందుకది చచ్చిపోతాది. విశ్వాసులు కూడా చాలామంది ఆత్మీయతలో చనిపోయారు. క్రీస్తునందు వేరుపారిన వాడు విశ్వాసములో స్థిరపడతాడు. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు స్థిరపడతాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకటి, మనము అభిషేకించబడి స్థిరపడటానికి నీ హృదయములో దేవుని ఆత్మచేత ముద్రించబడ్డావా? రెండవది, నీవు క్రీస్తునందు వేరుపారి విశ్వాసమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందును స్థిరపడ్డావా? ఆలోచన చేయి. ఆ రీతిగా లేకపోతే ప్రభువు రాకడ వచ్చినప్పుడు నీవెలాగెత్తబడతావు? ఎత్తబడలేవు. దయచేసి ఈ రీతిగా మార్పు చెందటానికి ప్రభువు పాదాల చెంత ప్రార్థించు, ఉపవసించు. ప్రభు కృప నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.